స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 48 రచన మీనాకుమారి గారు. అక్షయ్ తన గాయాలకు డ్రెస్సింగ్ చేస్తున్నా నర్స్ చెబుతున్నట్లుగా వింటున్నాడు. అంతలోనే ఒకవైపుగా కూర్చొని బాధపడుతూ ఉన్న సుకన్యను గమనిస్తూ ఉన్నాడు. ప్రేమ ఉన్నప్పుడు శరీరాలు వేరే కావచ్చు, కానీ బాధ అనేది ఇరువురికి కదుగుతుంది అని స్పష్టంగా తెలియజేస్తుంది సుకన్య మనసు. ఆమె వైపు చూస్తూ నవ్వుతూ బాధ లేదు అన్నట్లు నవ్వుతుంటే సుకన్య అతనిని చూసి బాధను దాచుకుంటూ నవ్వితే ఆ బాధ నాకు తెలీదా అన్నట్లు ఒకే రకంగా చూసి నవ్వింది సుకన్య. ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. సార్, గాయాలు త్వరగానే నయమైపోతాయి, చాలా వరకు మార్పు వచ్చాయి అని నర్స్ చెప్పడంతో ఒక్కసారిగా భయపడింది సుకన్య. గాయాలు తగ్గిపోవాలి అని కోరుకుంటుంది ప్రేమ, కానీ గాయాలు అంత త్వరగా తగ్గిపోతే ప్రేమ దూరం అయిపోతుంది అని బాధపడుతుంది. ఇప్పుడు సుకన్యలో ఉన్న ప్రేమమయి విహాన్ వారిద్దరి పరిస్థితిని గమనించి హాస్పిటల్లో ఎక్కువగా సుకన్య గారే ఉండేలాగా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడప్పుడు తాను వచ్చి చూసి వెళ్తున్నారు. అంతేకాని ఇప్పుడు ఉన్నన్ని రోజులు కూడా సుకన్య రేయింబవళ్ళు అక్షయ్తోనే ఉన్నది. వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో పంచుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఇరువురికి ఇటువంటి ఆపద సమయంలోనే ప్రేమ పంచుకునే అవకాశం కలిగింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, వీలైతే వీడియోని షేర్ చేయండి. అప్పుడప్పుడు ఒకరిని ఒకరు జాగ్రత్తలు తీసుకుంటూ దగ్గరకు తీసుకొని ఒకరిలో ఒకరు ప్రేమను ఒకరు పంచుకునేవారు. అక్షయ్ సుకన్య వైపు చూస్తూ బాధపడకు, గాయాలు తగ్గితే మళ్ళీ పోలీసులు వచ్చి జైలుకు తీసుకెళ్ళిపోతారు అని బాధపడుతున్నావు కదా సుకన్య అంటూ ఉంటే ఒక్కసారిగా సుకన్య అక్షయ్ పాదాల మీద వాలిపోయి కన్నీరైపోయింది. నిజంగా వారి వయస్సు, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మర్చిపోయి కొత్తగా పెళ్ళైన జంటకు ఎడబాటు రాబోతుంది అని తెలిస్తే ఎంత విలిపించిపోతారో. ఆ విధమైన ప్రేమ బంధంతో వారి మనసులు కనబడకుండా విలపిస్తున్నాయి. ఆ బాధను ప్రస్తుతం ఓర్చుకోలేక సుకన్య బయటపడిపోయింది. అక్షయ్ పాదాలపై సుకన్య కన్నీళ్లు పడుతుంటే అక్షయ్ కళ్ళల్లో కన్నీరు కనబడకుండా జారిపోయింది. సుకన్య తెలియంది ఏముంది, ముందే తెలుసు, కానీ భగవంతుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇలా ఇచ్చాడేమో మనకు. ఒకరి మనసు ఒకరు తెలుసుకునేలా భార్యగా అన్ని సేవలు చేశావు కదా, మనిద్దరికీ తెలియని విషయం అంటూ లేకుండా ఈ సేవలలో కొన్ని విషయాలు నీకు తెలిసాయి. నీ మీద నాకెంత ప్రేమ ఉందో నీకు అర్థమైంది కదూ. నా మనసు కూడా నిన్ను నాలోనే దాచుకోవాలి అని నిరంతరం కోరుకుంటూనే ఉంది. కానీ మన పరిస్థితులు మనకు తెలుసు, మన అనుభవం మనకు తెలుసు. అన్నీ తెలిసిన ఇంత చిన్న వయసులో ఇది మనకు తెలీదా అంటూ జోక్ చేసి నవ్వేశాడు అక్షయ్. ఒక్కసారిగా నవ్వేసింది సుకన్య. ఇలాగే నవ్వుతూ ఉండాలి, బాధ్యతలను నువ్వు నిర్వర్తించినట్లు ఎవరూ నిర్వర్తించలేరు అని నాకు తెలుసు. అందుకే బిడ్డలను ముగ్గురిని కూడా నీకు అప్పగించి వారి సంతోష జీవితాలకు చక్కటి మార్గదర్శిగా ఉంటావని నమ్ముతూ ఆనందంగా నేను ఉండగలను. వారి పెళ్ళిళ్ళయి సంతోషంగా ఉంటారు. అమ్మాయి జీవితం ఆనందమయంగా ఉంది, కానీ నా కోసం బెంగపడినప్పుడు నువ్వే వారిని ఓదార్చాలి. విహాన్ వివాహం కూడా చూడాలి అని నా మనసు కోరుకుంటుంది. అలాగే దీపు ఆరోగ్యవంతురాలిగా నడుస్తూ ఆనందంగా ఉండి తను కూడా వివాహం చేసుకుంటే ఆనందపడతాను అంటున్న అక్షయ్ మనసులోని స్వచ్ఛమైన ఆలోచనలు గ్రహించిన సుకన్య మామూలు స్థితికి వచ్చి అన్ని సక్రమంగా జరుగుతాయి, అందులో సందేహమే లేదు అంటూ ఆనందంగా నవ్వుతూ చెప్పింది. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఆనందపడుతున్నాను. దీపు శరీరంలో చక్కటి మార్పులు వస్తున్నాయి. అది కాస్త సమయం పడుతుంది. ఆ పద్ధతిలో వైద్యం అంటే ఒక్కసారిగా మనకు రిజల్ట్ రాదు, కానీ దీపు శరీరంలో మంచి మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. మీరు కోరుకున్నట్లుగా విహాన్ పెళ్లి కూడా జరిగేలాగా చూద్దాం. అలాగే దీపుకి ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఆమెకు చక్కని మనసున్న వారితో వివాహం జరిగేలాగా ఖచ్చితంగా మనమే చూద్దాం. ఆ అవకాశం భగవంతుడు మనకిస్తాడు, ఆ నమ్మకం నాకుంది అంటూ ఉన్న సుకన్య వైపు చూసి నవ్వేశాడు అక్షయ్. మీరు నవ్వక్కర్లేదు, ఇప్పుడు ఈ కత్తిపోట్లు ఎందుకు మీకు తగిలాయో తెలీదు, కానీ ఈ విధంగా మనిద్దరి మనసులు ఒకరినొకరు ఇన్ని రోజులు ఇలా ఒకే గదిలో ఏదో రకంగా ఉండి పంచుకుంటామని మనం అనుకోలేదు. భగవంతుణ్ణి కల్పించాడు. అలాగే మనిద్దరికి ముందు జీవితంలో కూడా కలిసి ఉండే అవకాశం ఇస్తాడేమో. అలా
అలాగే ఆలోచిద్దాం, భగవంతుడిని నమ్ముదాము అని చెప్పింది సుకన్య. సుమా గారు కూడా అమాయకంగా ఉంటారు, తనని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా నేను ముందే చేసి ఉంచాను. అందుకే సుహాన్ రెడ్డి దగ్గర అంత డబ్బు తీసుకొని ఉన్న అప్పులు తీర్చేసి ఇక ఏ ఇబ్బందులు లేకుండా వేరే అప్పులు విహాన్ మీద పడకుండా చేశాను అంటున్న అక్షయ్ వైపు చూసి, భగవంతుడు నాకు కూడా ఆస్తులు మాత్రమే ఇచ్చాడు, ఇబ్బంది ఏమీ లేదు, మనమంతా ఒకటే కాబట్టి ఇక ఆ విషయంగా ఆలోచించే ఇబ్బందులు ఏమీ లేవు, దీపు పెళ్లి చేసే బాధ్యత కూడా మనమే చేస్తాం, తప్పకుండా జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది అని చెప్పింది సుకన్య. ఇంతలో విహాన్ అందరూ కలిసి వచ్చారు. వారితో పాటు రేవతి అమ్మ కూడా వచ్చింది. సుకన్య వెళ్ళి ఆమెను చిన్నగా నడిపించి తీసుకువచ్చింది. అక్షయ్ ఆమెను చూసి ఎంతో సంతోషపడ్డాడు. బాబు, ఏమిటి పరిస్థితి, ఈ కట్లేమిటి, గాయాలేమిటి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది రేవతి అమ్మ. ఇవన్నీ తగ్గిపోతాయమ్మా, ఏమీ లేదు, నేను మీ దగ్గర ఉన్న ఆ కొద్ది రోజులు నా చిన్నతనాన్ని గుర్తు చేశారు, ఎంతో ఆనందం కలిగించారు నా మనసుకు, మళ్ళీ నాలో కొత్త ఆలోచనలు చిగురించేలా చేశారు, మేమేలెప్పటికీ మర్చిపోలేనంటున్న అక్షయ్ మాటలకు అవి బయట వాళ్లకు చెప్పాలి, మనమంతా ఒకే కుటుంబం కదా బాబు, మీరిద్దరూ వివాహం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ ఆనందం ఇలాగే నిలవాలి కలకాలం అన్నది రేవతి అమ్మ. సుకన్య ఆనందంగా తల వంచుకుంది. అక్షయ్ బాధగా ఒకవైపు చూస్తూ నవ్వు తెచ్చుకున్నాడు. విహాన్ తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. యామినీదేవి గారు చెబుతున్న విషయాల వల్ల మీరు ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పండి, ఆమె చెప్పడం మీరు హత్యలు చేసి ఉంటారు అని అనుకోవడం లేదట అని అంటున్నారు నాన్నగారు అని చెబుతున్న విహాన్ వైపు చూసి నవ్వేశాడు. ఆమెకి ఎందుకంత నమ్మకం, నేను అలా కనిపించడం లేదు, కానీ తప్పును శిక్షించాలి అన్న ఉద్రేకంతో నేను చేసిన మాట నిజమే విహాన్ అన్నాడు అక్షయ్. తండ్రి కొడుకులు ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. అవి కోర్టుకు సంబంధించిన విషయాలని గ్రహించింది సుకన్య. ఆ తర్వాత వినీల, స్వరూప్ ఇద్దరు కూడా కూర్చున్నారు అక్షయ్ దగ్గర. ఇద్దరు మాట్లాడుతూ, ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు నాన్నగారు, కానీ మీరు కోలుకున్నారు అంటే భయంగా ఉంది మళ్ళీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వినీలను ఓదార్చాడు స్వరూప్. అక్షయ్ స్వరూప్ వైపు చూస్తూ, నా బిడ్డ మనసు ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలి స్వరూప్, నువ్వు మంచివాడివే, మీ కుటుంబం ఎంతో మంచిదని నాకు తెలుసు, కానీ తండ్రిగా నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా నా గురించి ఏం జరిగినా నా బిడ్డ కన్నీరు అవ్వకుండా నువ్వే చూసుకోవాలి, ప్రేమగా నా ప్రేమ కూడా నీ ప్రేమలో కనిపించేలాగా అని వివరంగా చెబుతున్న అక్షయ్ వైపు చూసి, మీరు తప్పకుండా బయటకు వచ్చేస్తారు, చట్టంలో ఒక రూల్ ఉందని తెలిసింది, మీరు హత్యలు ఎటువంటి వారిని చేశారన్న విషయాన్ని ముందు అమల్లోకి తీసుకుంటారట, దాన్ని బట్టి ఆలోచిస్తారట అంటూ చెబుతున్న స్వరూప్ మాటలకు నవ్వుకున్నాడు అక్షయ్. మనం చేసింది మంచి పని కావచ్చు, కానీ తప్పు తప్పే, కానీ అలా చేసిన ఒకరికి నచ్చవచ్చు, మరొకరి కోపం రావచ్చు, అలాంటి విరోధులు ఉన్నప్పుడు కూడా మనం తప్పించుకోలేము, తప్పించుకోవాలని ఆశ కూడా నాకు లేదు, శిక్ష అనేది అనుభవించాలి, ఎవరైనా తప్పు చేసి తప్పించుకోవడం తప్పు అన్నాడు అక్షయ్. డాడీ, మా మీద ప్రేమ కూడా చూపించండి, మాకు మీతో కలిసి జీవించాలన్న ఆశ ఉంటుందని గుర్తుంచుకోవాలి, చిన్నతనం నుండి మీకు దూరంగా పెరిగి మేమేమీ ఆనందం పొందింది లేదు అంటూ ఏడుస్తుంది వినీల. అందుకే భగవంతుణ్ణి కోరుకున్నాం డాడీ, మీకు శిక్ష తక్కువ పడాలి, మీ మంచితనాన్ని గుర్తించి విడుదల చేయాలి అని ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నానంటూ బాధపడుతూ చెప్పాడు విహాన్. స్వరూప్ మాట్లాడుతూ, నాన్నగారు అమ్మ ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంకుల్, మీలాంటి మంచితనం మూర్తి భవించిన వ్యక్తిని వాళ్ళు ఎక్కడా చూడలేదు అని చెప్పుకుంటారు, అటువంటి దైవత్వం కలిగిన మీరు నాకు మామగారు అవ్వడం నా అదృష్టమని నాకు తెలుసు, నేను ఈరోజు ఇలా బ్రతికున్నానంటే చిన్నతనంలో మీరు నన్ను రక్షించడమే కారణం అని కూడా తెలుసు, మేము ఇంత సంపాదనలు పరుడు అవ్వడం కూడా మీ సహాయం అని కూడా తెలుసు, వినీలను ప్రేమగా చూసుకుంటాను మాటిస్తున్నాను, కానీ మీ ప్రేమను ఆ భగవంతుడు ఆమెకు దూరం చేయకూడదు అని కోరుకుంటాను అన్నాడు స్వరూప్. దీపు మాట్లాడుతూ, అంకుల్ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మాతో కలిసి ఉండాలి, మీరుంటేనే బాగుంటుంది, మా నాన్న దగ్గర కూడా నేనంత సంతోషంగా ఎప్పుడూ లేను, ఆయనకు నాతో గడిపే పూర్తి సమయం ఉండేది కాదు, చాలా కొద్ది సమయం ఉండేవారు, మీరు హాస్పిటల్లో ఉంటేనే నాకు బాధగా అనిపించింది, ఇంట్లో మీరు కూడా ఉంటేనే ఇంకా ఆనందంగా ఉంటుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. వారందరి ప్రేమను చూసిన సుకన్య, మిగిలిన వారు బాధపడ్డారు. రాఘవేంద్ర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. జడ్జి గారు, డాక్టర్ గారు ముగ్గురు కూడా రాఘవేంద్రలాగా ఎంతో ఆవేశంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకేం జరిగిందిరా అంటూ ఫోన్లో మాట్లాడుతున్న రాఘవేంద్ర మాటలకు వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి హాస్పిటల్లోనే ఉండి అక్షయ్ గారిని ఎంతో ప్రేమగా చూస్తున్నారు, ఆయన ఆనందంగా ఉన్నారు అంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ చూసి చెప్తున్నాడు ఆ వ్యక్తి. స్నేహితుల ముగ్గురికి కూడా అక్షయ్ మీద ఎక్కలేని కక్ష పెరిగిపోయింది. అతన్ని ఏ విధంగా అయినా చంపించాలి, అతని మనసును బాధ పెట్టాలి, అతన్ని ఎలాగైనా హింస పెట్టాలి అన్న ధోరణిలోనే ఉంది వారి మనస్తత్వం. ఉండి 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 పెరిగిపోతుంది. అతన్ని
ఎప్పుడు కూడా గమనించడానికి కొందరు వ్యక్తులు నియమించి వారి మంచి చెడ్డ అన్నీ గమనిస్తున్నారు. అక్షయ్ కుటుంబం చుట్టూ ఒక సర్కిల్ వేసినట్లు వేసి వారంతా ఎలా ఉన్నారు ఏమిటి అన్న ఆలోచనలో ఉన్నారు. తమ తప్పు తాము తెలుసుకోలేని వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎదుటివారి సంతోషాన్ని కానీ ఎదుగుదలను కానీ భరించలేరు. తమ వల్ల జరిగిన నష్టాన్ని మర్చిపోయి ఎదుటివారి వల్ల జరిగింది మాత్రమే గుర్తుంచుకొని మనసులో పెట్టుకొని ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. స్నేహితులు ముగ్గురు కూడా అటువంటి వారే. ఫోన్ పెట్టేసిన రాఘవేంద్రను చూస్తూ వాడు ఎలా అనుకున్నా ఆనందంగానే ఉంటున్నాడు. ఆ పరంకుశంకి ఎందుకో మరి ఆ అక్షయ్ గాడు బాగా నచ్చినట్టున్నాడు. నాకు తెలిసి వాడికి ఉరిశిక్ష వెయ్యరేమో అనిపిస్తుంది. వాడిని ఇంకొక మాదిరిగా మరొక మాదిరిగా శిక్షలు తగ్గించే విధానంగా వాదనతో రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు అంటూ తనకు తెలిసిన నాలెడ్జ్ జడ్జి గారు చెబుతున్నారు. ఆలోచిస్తున్నారు ఇద్దరు. యామినీదేవి కూడా సాధారణమైన వ్యక్తి కాదు. ఆమె చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు గుర్తుందా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఒక కేసు విషయంలో మా ఇద్దరికి వచ్చిన గొడవ. ఆ క్రమంలో యామినీదేవి వాదించి గెలవడం, నాకు అవమానం జరగడం జరిగింది. కానీ మన తెలివితేటలతో అవతలి భంగపడ్డ వారిని డబ్బుతో కొనేసి వారి నోటితోని యామినీదేవి తప్పుడు సాక్ష్యం చెప్పించింది అన్నట్లుగా సృష్టించేసరికి మంచి చేద్దామనుకొని మానవత్వంగా ఉన్న నాకే ఇటువంటిది వచ్చింది అని సన్యాసం చేసిన వీరురాలలాగా న్యాయస్థాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె గ్రహించలేదు మన ముగ్గురి యొక్క పన్నాగాలు మనం చేసిన విషయాలు అంటూ మాట్లాడుతున్న జడ్జి మాటలకు నిజమే, ఆమెకంత సత్తా ఉంది. తెలివైన బుర్ర ఖాళీగా ఉన్నా కూడా ఆ తెలివి అమోఘంగా పెరిగిపోతుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు ఎప్పటికప్పుడు బిజీగా ఉన్నట్లు కనిపించిన వారి తెలివి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది అన్నది అబద్ధం కాదు. దానికి నిదర్శనం యామినీదేవి. ఇన్నాళ్ళు ఖాళీగా ఉండి కూడా కోర్టులో కేసును వాదించే విధానాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదూ అని మాట్లాడుతున్న జడ్జి మాటలకు ఆవేశంతో రాఘవేంద్ర, డాక్టర్ ఇద్దరు కూడా మన కొడుకులను మింగేసి మన వంశాలను నాశనం చేసిన వాడికి బిడ్డలతో, అల్లుడితో, పెంపుడు కూతురు, ప్రేమించే భార్య అందరూ కూడా పాపం చుట్టూ ఉండే సేవలు చేయటాలు, అతన్ని ఆనందపరచడాలు, మన మనసులు ఇక్కడ దిగులతో నరకాన్ని అనుభవించడం ఇవన్నీ మనకు ముఖ్యమా? తాడో పేడో తెలుసుకునేలాగానే ఉండాలి అని ఎంతో అక్కసితో ఆలోచిస్తున్నారు నారాయణరావు గారు. ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఏమిటి స్వరూప్, వినీలా వెళ్ళిన కారుకి యాక్సిడెంట్ జరిగిందా అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న ఆయన భార్య కూడా కంగారుగా ఏమైందండి అంటూ బాధపడుతూ పరుగున వచ్చింది. ఏమో జరిగిందని చెప్పారు కానీ అంటూ వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని కంగారుగా బయలుదేరారు. అక్షయ్, సుకన్య ఇద్దరు కూడా భయంగా చూస్తున్నారు. ఎలా జరిగింది యాక్సిడెంట్, జరగడం ఏంటి, ఎలా ఉన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న సుకన్య వైపు చూసి తను కన్ననైనా లేదు బిడ్డను, కానీ ఎంత తల్లడిల్లిపోతుంది, కన్న తల్లికైనా లేదు మమకారం, అంతటి ప్రేమ అని ఆశ్చర్యపోతూ కన్నీరైపోయాడు అక్షయ్. విహాన్, అక్షిత ఒక రకమైన కంగారుగా బయలుదేరుతుంటే సుమా వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుంటే ఏం లేదమ్మా ఇప్పుడే వస్తామని చెప్పారు. వీల్ చైర్లో ఉన్న దీపు ఏమైందక్క అని అడుగుతుంటే ఏం కాదు, మేము ఇప్పుడు ఫోన్ చేస్తాం కదా, ఇక్కడి వరకే వెళ్ళొస్తాం ఇప్పుడే అంటూ ఇద్దరు బయలుదేరారు. హాస్పిటల్ దగ్గరకు చేరుకునేసరికి ఈ హాస్పిటల్లో అటువంటిదేమీ కేసు రాలేదని చెప్పారు. అదేంటి, ఫోన్ చేసిన వాళ్ళు ఇద్దరు కారుకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు అని అనుకుంటూ ఉండగానే నారాయణరావు గారి దంపతులు కూడా లోపల నుంచి బయటకు వచ్చి బిడ్డలిద్దరికీ యాక్సిడెంట్ అయిందని చెప్పారు అంటూ ఉన్నా బాధగా చెబుతుంటే మాకు ఫోన్ వచ్చింది అంకుల్ అంటూ చెప్పాడు విహాన్. స్వరూప్కి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు, అలాగే వినీలకు ఫోన్ చేసినా కూడా తీయడం లేదు. ఏం జరిగిందన్నది మాత్రం అర్థం కాలేదు. ఎలా ఎలా తెలుస్తుందని ఆలోచిస్తూ ఉంటే యాక్సిడెంట్ కేసులను పట్టించుకునే విభాగంలో పనిచేసే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. ఎక్కడైనా ఏమైనా జరిగినా వారికి మెసేజ్లు పడుతూ ఉంటాయి అంకుల్ అని చెప్పిన విహాన్ మాటలకు వెంటనే గుర్తుకొచ్చి ఫోన్ చేయాలనుకుంటుండగా పరంకుశం ఫోన్ చేశాడు. సార్, మా బిడ్డలకు యాక్సిడెంట్ అయ్యిందంట అంటూ బాగా భారమైన గొంతుతో అంటున్న నారాయణరావు గారి మాటలకు మీరు హాస్పిటల్కి రండి అని అడ్రస్ చెప్పి భయపడకండి అంటూ ఫోన్ పెట్టేశారు పరంకుశం. అక్షయ్కి ఫోన్ చేసి చెప్పాడు పరంకుశం, ఇబ్బంది ఏమీ లేదు, మీకు వివరంగా అన్ని తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు, చిన్న చిన్న గాయాలు అయ్యాయి అంటున్న పరంకుశం మాటలకు పిల్లలు ఫోన్ కూడా తీయకపోతే చాలా కంగారుగా అనిపించిందన్నాడు అక్షయ్. ఫోన్ వినీలా అసలు తీసుకురాలేదట. కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్వరూప్ ఫోన్ బయట పడిపోయిందంట, కనబడలేదు, అందువల్ల ఇద్దరు ఫోన్లు అందడం జరగలేదు. కంగారు పడకండి అని వివరంగా చెప్పారు పరంకుశం. అందరికీ ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు, అందుకే తర్వాత మీతో మాట్లాడతారని చెప్పారు నారాయణరావు దంపతులు. విహాన్, అక్షిత నలుగురు కూడా స్వరూప్, వినిమిలను వాళ్ళు బాగానే ఉన్నారు అని పరంకుశం గారు చెప్పడంతో కంగారు తగ్గించుకొని ఇలా జరగడం ఏమిటి అని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే
కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళకు లోపల ట్రీట్మెంట్ చిన్నదే జరుగుతుందని చెప్పాడు పరంకుశం. ఎలా జరిగిందో, అసలు ఏమిటి ఇలా జరిగింది, డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు స్వరూప్ అని అంటున్నారు నారాయణరావు గారు. ఎలాగోలా జరిగింది, కానీ గండం గట్టెక్కిందని చెబుతున్నాను. మీరు ఇంకేం ఆలోచించకండి, కానీ బయటకు వెళ్ళేటప్పుడు నాకు మెసేజ్ పెడుతూ ఉండండి, ఎవరైనా సరే అంటూ అందరినీ హెచ్చరించాడు పరంకుశం. పర్వాలేదు, బాగానే ఉన్నారు అని పరంకుశం గారు చెప్పారు. కానీ కళ్ళతో చూసేవారికి మనసు శాంతిగా అనిపించలేదు అందరికీ. ఎలా ఉన్నారు ఏమిటో అన్న తపనలో నారాయణరావు గారు దంపతులు ఇబ్బందిగా ఉన్నారు. మీరు కాసేపు శాంతిగా ఉండండి అని చెప్పి నర్సును పిలిచి బీపీ అది ఇద్దరికి చెక్ చేయించారు పరంకుశం. బీపీ కాస్త పెరిగింది అన్నట్లు ఇద్దరికి కూడా టాబ్లెట్స్ వేశారు. వేరే ఇంజెక్షన్స్ కూడా వేశారు. విహాన్ మాట్లాడుతూ ఇంకా బయటకు రావడం లేదు, ఎలా ఉంది, గాయాలు ఎలా తగిలాయో అని మనసులో ఆలోచిస్తూ పదే పదే అడగడం బాగోదు అని మౌనంగా ఉన్నాడు. అక్షిత కళ్ళనీళ్లతో అలాగే చూస్తుంది. నాన్నగారిని చంపేయాలనుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు వినీలకు స్వరూప్కి బాగోలేదు అంటే కన్నీరుతో బాధపడిపోతుంది. అక్షిత చాలా మంచి అమ్మాయి, కానీ తెలివి లేకుండా వాళ్ళమ్మకు చేసిన మోసానికి అలా చేసింది అక్షిత అని పూర్తిగా అర్థం చేసుకున్నాడు విహాన్. భగవంతుడిని తలుచుకున్నాడు, ఏ ఆపద ఉండకూడదు, ఎటువంటి పెద్ద దెబ్బలు తగలకూడదు వారికి అని మనసులోని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు విహాన్. పరంకుశం సీరియస్గా మాట్లాడుతూ, పట్టుకున్నారు కదా వాడిని, నేను చెప్పిన చోట బంధించండి, వస్తున్నాను. ఇక్కడ కూడా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, మన వాళ్ళ నలుగురిని పంపించండి. వీళ్ళు కేవలం అవతల వారికి మెసేజ్లు అందించే వాళ్ళలాగా ఉన్నారు, ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు అవి ట్రాక్ చేసి చేయాల్సిన విషయాలన్నీ కూడా పరంకుశం వారికి చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పడమే నలుగురు వ్యక్తులు రావడం, ఆ ఇద్దరి ఫోన్లను తీసుకొని ఆ నెంబర్లను తీసుకోవడం, పరంకుశం గారు చెప్పినట్టు చేశారు. ఏంటి, ఎందుకు, ఎవరు మీరు అని వాళ్ళు అడుగుతుంటే, మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, హాస్పిటల్ ముందు ఎవరికి ఫోన్ చేస్తున్నారు, మరి మేము పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారిమని వారి ఐడెంటిటీ కార్డులు చూపించడంతో కిక్కురు మనకుండా నోరు మూసుకొని చూస్తున్నారు ఇద్దరు. అహంకారం, పొగరు, క్రోధం అన్నీ కూడా సమంగా ఉన్న స్నేహితులు ముగ్గురు చేస్తున్న ఈ పనులు సామాన్యమైనవి కాదు. అంటే అక్షయ్ గారి మనసును బాధ పెట్టాలని, ఆయనను ఏ విధంగా అయినా సరే, ఆయన కుటుంబాన్ని, ఆయనను ఏదో ఒకటి చేసి కానీ మనశ్శాంతి పొందేటట్టు లేరు. ఎప్పటికప్పుడే ముందే సెక్యూరిటీ విభాగాన్ని ఊహించి పెట్టడం వల్ల ఇది బయటపడింది, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అయ్యేది అనుకున్నారు పరంకుశం గారు. ఆ ముగ్గురికి సరైన గుణపాఠం చెప్పే తీరాలి, సామాన్యంగా వదిలిపెట్టకూడదు. కొడుకులను పోగొట్టుకున్నారు, ఎందుకులే అని ఊరుకుంటే రెచ్చిపోతున్నారు అని కోపంగా అనుకున్నారు పరంకుశం. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.